ఈ నూతన సంవత్సరంలోనికి మనం దేవుని కృప ద్వారా నడిపించబడ్డాం. అందును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. సంవత్సర కాలం అంతయు ఆయన పాద పద్మముల చెంత చేరి ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఆయనను మహింపరచవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించింది ఆయన మాత్రమే. కాబట్టి మన శక్తి సామర్థ్యాలు కాదు, మన తెలివితేటలు కాదు, మన జాగ్రత్త కాదు, మరి ఏ కారణం కాదు, కేవలం ఆయన కృప మనపై ఆయనకున్న ప్రేమ ద్వారా మాత్రమే మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు తన శాశ్వతమైన ప్రేమ ద్వారా మిమ్మల్ని కడవరకు ప్రేమించునుగాక. మీ కుటుంబాలు ఆయన వాక్యపు వెలుగులో నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించునుగాక. ఆయన చిత్తము మీ జీవితంలో ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు జరుగునుగాక. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మనం ఒక నూతనమైన వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. రండి, నాతో పాటు దేవుని వాక్యం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు మనం ఒకసారి చదువుకుందాం. పేజీ నంబర్ బైబిల్ వెనక వైపు నుంచి 183వ పేజీ. దయచేసి నాతో పాటు ఖచ్చితంగా మీరు తీయగలిగిన వాళ్ళు, లేనట్లయితే జాగ్రత్తగా ఆలకించండి. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవండి ఎవరైనా. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహ ఆరాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులో అను వీటన్నిటినీ విసర్జించండి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడబాకండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చిన్న ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు. మేము ఎంచుకున్న ఈ వాక్య భాగాన్ని మాకెంతో ప్రయోజనకరం చేయండి. ఇందులో మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాక్య భాగాన్ని నేను మీకు తెలియపరచడానికంటే ముందుగా నేను ఒక చిన్న ఉదాహరణను మీకు తెలియజేస్తాను. ఒకసారి ఇప్పుడు జనాభా లెక్కలు రాయడం కొత్త పద్ధతిని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. కానీ గతంలో జనాభాని లెక్కించడానికి పాత సిస్టమ్ ఒకటి ఉండేది, సెన్సస్ అంటారు దాన్ని. ఇంటింటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని రాసేవాళ్ళు, డీటెయిల్స్ అన్నీ రాసుకునేవాళ్ళు. అలా జనాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళకి కారు ఉందా, వాళ్ళకి పొలం ఉందా, అది పట్టా పొలమా లేకపోతే దేవుడి మాన్యమా, ఇంకా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, లేకపోతే కూలి పని చేస్తున్నారా, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాళ్ళ ఇంట్లోకి ఏమేమి వస్తున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకునేవాళ్ళు, ఆ కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. ఒకసారి అలాగే ఆ జనాభా లెక్కలు రాయడానికి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక అతని ఇంట్లోనికి వెళ్ళారంట. ఇంట్లోనికి వెళ్తే, నీ ఆస్తిపాస్తుల వివరాలు చెప్పు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చెప్పు, అవన్నీ కూడా మాకు చెప్పి మేము రాసుకోవాలని చెప్తే ఆయన అన్నాడంట, సార్ రాసుకోండి, నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి అన్నాడంట, నేను చాలా గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి అన్నాడంట. రండి, నేను మీకు వివరిస్తాను, నాకున్న ఐశ్వర్యం గురించి నేను వివరిస్తాను, నాకున్న ధనాన్ని గురించి నేను మీకు వివరిస్తాను అని చెప్పి రండి ఇంట్లోకి అని చెప్పి ఇంట్లో తీసుకుపోయి కూర్చోబెట్టాడంట. కూర్చోబెడితే వాళ్ళ ఇంట్లో వైపు చూస్తే ఇంటికి రేకులు, సున్నం కూడా సరిగా లేదు, బూజు ఉంది ఆ ఇంటికి. తర్వాత పొగ కొట్టేసి ఉంది ఆ ఇల్లు, 4-5 పాత్రలు ఉన్నాయి, గ్యాస్ కూడా లేదు, స్టవ్ ఉంది ఒకటి. కనీసం బెడ్ కూడా లేదు, ఫ్రిడ్జ్ కూడా లేదు, ఏసీ కూడా లేదు.
ఒక నులక మంచం ఉంది. ఏంట్రా ఈయన చాలా పెద్ద ధనవంతుడు అన్నాడు, ఇంట్లో చూస్తే ఏ పరిస్థితులు బాలేవు అన్నాడంట. మరలా ఆయన చెప్తున్నాడంట, ఏమని తెలుసా, సార్ నేను చాలా గొప్ప ధనవంతుడిని, నా దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయనకి కలిగిన సమస్తం నాదే అన్నాడంట. అందును బట్టి నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి అన్నాడంట. రాసుకోండి, నేను మారు మనసు పొందా, నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి, రాసుకోండి అన్నాడంట. యేసునందు విశ్వాసం ఉంచాను, రక్షింపబడ్డాను, నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి, రాసుకోండి అన్నాడంట. సంఘంలో చేర్చబడ్డాను, నాకు మంచి ఆత్మీయ సంఘం దొరికింది, వాక్యానుసారంగా నడిచే సంఘం దొరికింది, నేను చాలా గొప్ప ధన్యుణ్ణి, చాలా గొప్ప భాగ్యవంతుణ్ణి, చాలా గొప్ప ధనవంతుణ్ణి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే, లేఖనాన్ని సరిగా వివరించే సేవకులు నేను కలిగి ఉన్నా, అందును బట్టి నేను చాలా గొప్ప ధనవంతుణ్ణి, రాసుకోండి అన్నాడట. మా సంఘంలో పాపంలో జీవించే వారి శాతం కంటే వాక్యానుసారంగా జీవించే వారి యొక్క శాతం ఎక్కువ, రాసుకోండి అన్నాడట. అప్పుడు ఆ సార్లకి అర్థమైందంట. ఆ సార్లకి అర్థమైన విషయం ఏంటంటే, ఓహో ఈ పాస్టర్ గారు లోక సంబంధమైన ధనాన్ని గురించి, భాగ్యాన్ని గురించి, ఐశ్వర్యాన్ని గురించి చెప్పట్లేదు, ఆయన యేసు ప్రభువుని నమ్మడం ద్వారా వచ్చే భాగ్యాన్ని గురించి చెప్తున్నాడని చెప్పి అర్థమైంది. అర్థం చేసుకొని, సార్ ఓకే 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 మీరు చాలా గొప్పవారని, మీరు చాలా గొప్ప ధనవంతులని, మీరు చాలా ఐశ్వర్యవంతులని మాకు బాగా అర్థమైంది అని చెప్పి వెళ్ళిపోయారంట. చివరిగా ఆయన చెప్పిన మాటని తెలుసా, ఇవన్నీ రేపు నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు అని చెప్పాడంట. హల్లెలూయా. ఒకవేళ నా సిచ్యువేషన్, నా పరిస్థితి నువ్వు కన్నులారా చూసినప్పుడు, ఇదిగో ఇంత దయనీయంగా, ఇంత దారిద్ర్యతతో కూడుకుని ఉండొచ్చు, కానీ నేను పునాదులు కలిగిన పట్టణాన్ని, బంగారు వీధులలో వ్యవహరించే స్థితిని, ఆకలి తప్పులు లేని రాజ్యాన్ని, వ్యాధి బాధ కష్టం నష్టం లేని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోబోతున్నా, అందును బట్టి నేను ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి అని చెప్పాడంట. నీవు కూడా యేసునందు విశ్వాసం ఉంచితే, నీవు కూడా ఆ ఐశ్వర్యాన్ని అనుగ్రహించే, ఆ గొప్ప ధనాన్ని అనుగ్రహించే ఆ యేసునందు విశ్వాసం ఉంచితే నీవు కూడా ధనవంతుడివే అని చెప్పాడంట. ఈ సాదృశ్యాన్ని బట్టి, ఈ ఇల్లస్ట్రేషన్స్ బట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నా అతిశయం దేన్ని బట్టి, నా ఆనందం దేన్ని బట్టి, నా సంతోషం దేన్ని బట్టి, నా చేతిలో ఉన్న డబ్బులను బట్టా, నాకున్న ఆరోగ్యాన్ని బట్టా, నా కుటుంబాన్ని బట్టా, నాకున్న మంది మార్పులను బట్టా, నాకున్న అధికారాన్ని బట్టా, నాకున్న హోదాను బట్టా, నాకున్న పలుకుబడిని బట్టా, దేన్ని బట్టి నేను అతిశయిస్తున్నా? ఈ 2025వ సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఇదే. అక్కడ మన వాక్యాన్ని చూస్తే, మనం చదివిన వాక్య భాగాన్ని ఒకసారి మనం దృష్టి పెడితే, ఆయన చూడు ఎన్నిసార్లు ఒకే ప్రాముఖ్యమైన మాటని వ్రాయిస్తూ పలుకుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశాడంటే, 5వ వచనం చివరిలో ఏమన్నాడంటే, చంపివేయండి అన్నాడు. తర్వాత ఇంతకు ముందు మీరు నడుచుకున్నారు ఇలా అన్నాడు. తర్వాత 8వ వచనంకి వస్తే విసర్జించండి అన్నాడు. తర్వాత అబద్ధం ఆడబాకండి అన్నాడు. తర్వాత పరిత్యజించండి అన్నాడు. సో ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఇంతకు ముందు మనం వాక్యాన్ని ప్రారంభించే ముందు, మనం కొత్త బట్టలు ధరించాలి అంటే పాత బట్టల్ని తీసేయాలి. పాత బట్టలను తీసేస్తేనే కానీ కొత్త బట్టలను ధరించడం సాధ్యం కాదు. ఇందులో మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, ఇప్పుడు మనం ఆరాధనకు యోగ్యుడా అనే పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ మొదటి చరణంలో చివరి లైన్లో నా పూర్ణ హృదయంతో నిన్ను సన్నుతిస్తాను అన్న మాట దగ్గర వాళ్ళు ఆ గూగుల్లో ఒక పదాన్ని పెట్టినారు. ఏంట్రా వీళ్ళు పాటలో ఉన్న పదాన్ని మార్చేసినారే అని నేను దాన్ని స్పష్టంగా చూస్తూ ఉంటే, శృతి కలవదేమో అని ఆలోచన చేస్తూ ఉంటే, నా పూర్ణ అన్న పదంలో వాళ్ళు ఏం పెట్టారు తెలుసా? నా రోత అన్న పదాన్ని పెట్టారు. అప్పుడు నేను మీతో కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడే, నా రోత హృదయముతో నిన్ను సన్నుతిస్తాను అన్న పదం వాక్యానుసారమేనా అంటే వాక్యానుసారమే. నా పూర్ణ హృదయంతో నిన్ను సన్నుతిస్తాను అన్న పదం దగ్గర ఎందుకు ఈయన నా రోత హృదయంతో నిన్ను సన్నుతిస్తాను అన్నాడంటే, ఇది నా స్థితి అని ఆయన గుర్తు చేసుకుంటున్నాడు.
ఈ మాట నన్ను చెప్పనివ్వండి. 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ఇక్కడున్న మనకెవ్వరికి అర్హత లేదు. ఒక సేవకుడు అంటాడు, ప్రతి మనిషి ప్రతి క్షణం దేవుని చేత శిక్షించబడి సంహరించబడటానికి అర్హుడంట. ప్రతి క్షణం. ఎందుకంటే ఆయన మాటకి అవిధేయులు కాబట్టి, ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వారు కాబట్టి, ఏ క్షణములోనైనా మనిషిని శిక్షించడానికి సంహరించడానికి ఆ దేవునికి రైట్స్ ఉన్నాయి. అందుకని నేను ఈ పదాన్ని ఈ మాటను మీ ముందుకు తీసుకొచ్చా. ఏ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మనకి ఏ అర్హత లేదు, ఏ క్వాలిటీ లేదు, ఏ ఎలిజిబిలిటీ లేదు. చాలా కంపెనీస్లోనికి మనం ప్రవేశించాలి అంటే ఎంట్రీ గేట్ ఉంటుంది. ఎందుకు నిన్ను లోపలికి పంపించాలో చెప్పు అని అడుగుతారు వాళ్ళు. రిజిస్టర్లో సైన్ చేసి రీజన్ రాయ్ అని చెప్తారు. ఎవరిని కలవబోతున్నావు రీజన్ రాయ్ అని చెప్తారు. మనకు ఆ రీజన్స్ లేవు. నేను 2025 సంవత్సరానికి ప్రవేశించడానికి నాకు అక్కడ ఏ రీజన్ లేదు. ఎప్పుడో దేవుని చేత నేను శిక్షించబడాలి, అదే రీజన్. కానీ ఎట్లా వచ్చినా ఇంత దూరం, ఇన్ని సంవత్సరాలు ఎట్లా వచ్చినా, ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతుకుతున్నా, ఇన్ని సంవత్సరాలు ఎలా పోషించబడుతున్నానంటే ఆయన కృప, అంతే. హల్లెలూయా. మనం 103వ కీర్తన చదివినప్పుడు అక్కడ 2 సార్లు అదే పదం వాడారు. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు, అంతే. నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించు అని చెప్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? సమాధిలో నీ ప్రాణాన్ని విమోచించిన వాడు ఆయన, నువ్వు కాదు. కరుణా కటాక్షం నీకు కిరీటముగా ఉంచిన వాడు ఆయన, నువ్వు కాదు. పక్షిరాజు యవన వలె నీ యవనాన్ని క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. కాబట్టి నా ప్రాణం ఆయన చేసిన మేలుని మర్చిపోబాకు. ఈ 2025వ సంవత్సరంలోనికి మనం సజీవులముగా ప్రవేశించడానికి మనకాడ ఏ క్వాలిటీ, ఏ అర్హత లేదు. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే మనం నూతన సంవత్సరానికి ప్రవేశించాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు? నేను మీకు గిఫ్ట్గా, బహుమానంగా, దీవెనకరంగా, ఒక ఫలముగా మీకు ఇచ్చాను. కాబట్టి మరి మీరు చేయాల్సిన పని ఏంటంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టండి. మొదటిది మనం 4 సార్లు చూసినాం కదా పదాన్ని. ఏం చూసాం? చంపివేయండి అని చూసాం. ఇంతకుముందు మీరు నడుచుకున్నారు ఎట్లా అని చూసాం. విసర్జించండి అని చూసాం. పరిత్యజించండి అని చూసాం. పరిత్యజించడం అంటే ఏంటి? పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్. డైవర్స్ అంటే విడాకులు. మనుషులు కాదు ఏమని చెప్పిన దేవుడు, లక్షణాలకి. దేనికి ఏమన్నాడు? చెడ్డ లక్షణాలకి. మనలో గత సంవత్సరంలో కొన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయేమో, వాటికి మీరు విడాకులు ఇవ్వండి. అప్పుడే మీరు నూతనంగా జీవితాన్ని ప్రారంభించవచ్చు. వాటిని మీరు విడిచిపెట్టండి, వాటిని మీరు చంపివేయండి, వాటిని మీరు విసర్జించండి అని చెప్తున్నాడు. ఏంటో లిస్టు చాలా క్లియర్గా అక్కడ చెప్తూ వచ్చాడు. నేను దాన్ని 4 విషయాల్లో షార్ట్అవుట్ చేస్తా, అవన్నిటిని కూడా కలిపి. విడిచిపెడితేనే కానీ కొత్తది ధరించలేం. అర్థమవుతుందా? చెడ్డ స్థలముని విడిచిపెడితేనే కానీ మంచి స్థలములో అడుగు పెట్టలేం. చెడ్డ జీవితాన్ని విడిచిపెడితేనే కానీ మంచి జీవితాన్ని ప్రారంభించలేం. అందుకనే దేవుడు తన సేవకుని ద్వారా ముందు విడిచిపెట్టాల్సిన లిస్టు చెప్పినాడు. ఆయన ఉద్దేశం ఏంటి? విడిచిపెడితేనే కానీ కొత్తది ప్రారంభించలేం అని ఆయన ఉద్దేశం. నేను పాత బట్టలు వేసుకుంటా, దాని మీద కొత్త బట్టలు వేసుకుంటా అంటే ఎట్లా కుదురుతుంది? పాత బట్టలు తీయను, పాత బట్టలు విడిచిపెట్టను, పాత బట్టలను విసర్జించను, అలాగే నా ఒంటి మీద ఉంచుకుంటా. నూతన సంవత్సరం కాబట్టి ఆ మాసిపోయిన గుడ్ల మీదే, ఆ పాత గుడ్ల మీదే కొత్త గుడ్లు వేసుకుంటా అంటే కుదరదు. అవి తీసేస్తేనే కానీ కొత్తది వేసుకోవడం సాధ్యం కాదు. అందుకని ఆ సేవకుడు అన్నాడు, ముందు మీరు విడిచిపెట్టండి, ముందు మీరు విసర్జించండి, ముందు మీరు చంపివేయండి, ముందు మీరు పరిత్యజించండి అన్నాడు. మరి ఏం చేయాలి నేను అంటే, మొట్టమొదటిగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే చెడ్డ అలవాట్లను విడిచిపెట్టండి అన్నాడు.
చెడ్డ అలవాట్లు అని మనం వేటిని అంటామంటే వ్యసనాలని అంటాం. వ్యసనం అంటే బానిస అయిపోవడం అని అర్థం. వ్యసనం అంటే దాని అండర్లోనికి మనం వెళ్ళిపోవడం అని అర్థం. ఉదాహరణకి మీరు గమనించండి, చాలామంది భోజనం చేసిన వెంటనే కొన్ని పొగ తాగడానికి ప్రయత్నం చేస్తారు, కైని పట్ల లాంటివి నవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే డైజెషన్ అవ్వదు అంటారు వాళ్ళు. అన్నం అరగదు కాబట్టి మేము ఇది చేయాల్సిందే అంటారు. కొంతమంది అక్క వాళ్ళైతే ఆకు ఒక్క నవ్వుతారు. అది వాళ్ళకి ఏంటంటే ఆనవాయితీ, అలవాటుగా మారిపోయింది. దాన్ని ఏమంటామంటే బానిసత్వం అంటాం. ఎప్పుడో ఏదో ఇచ్చినారు ఒకటి, అది నవ్వులు అడుగు చేయడం అది పెద్ద విషయం కాదు, దాన్ని బానిసత్వం అనరు. ఇంకా ప్రతి పూట ప్రతిసారి ఎత్తుక్కోవడం, కొనుక్కో రావడం, దానికోసం వెళ్ళడం, దాన్ని బానిసత్వం అంటారు. బానిసత్వం అని మనం దేన్ని అంటామంటే మనము గెలవలేని దానిని బానిసత్వం అంటాం, వ్యసనం అంటాం. మనం విడిచిపెట్టలేని దాన్ని, మనకు సాధ్యం కాదు అని భావిస్తాం కదా, నా వల్ల కావట్లే అని భావిస్తాం కదా, దాన్ని వ్యసనం అని అంటాం. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మొదటి విషయం ఏంటంటే నీ వ్యసనాలను నువ్వు విడిచిపెట్టు. నాకున్న వ్యసనం నీకు లేకపోవచ్చు, నీకున్న వ్యసనం నాకు లేకపోవచ్చు. నీకున్న వ్యసనాన్ని నువ్వు విడిచిపెట్టాలి, నాకున్న వ్యసనాన్ని నేను విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే కానీ నూతన స్వభావాన్ని, నూతన జీవితాన్ని మనం ప్రారంభించలేం. నిన్ను వెంటాడుతున్న వ్యసనం ఏంటి అని పరిశీలన చేసుకో. నీకు నష్టాన్ని కలిగిస్తున్న వ్యసనం ఏంటి అని పరిశీలన చేసుకో. వ్యసనాలను బారిన పడి తమను తాము విడిపించుకోలేక ఆ ఊబిలోనే ఊపిరాడక కొట్టుమిట్టాడుతూ తమ ప్రాణాలని, తమ జీవితాలను విడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దాంట్లో నుంచి బయటపడడానికి ఒకవేళ మనకు సాధ్యం కాదేమో, కానీ దేవుని మీద ఆధారపడిన వ్యక్తికి సాధ్యమవుద్ది. హల్లెలూయా. దేవుని సహాయాన్ని కోరుకున్న వ్యక్తికి సాధ్యమవుద్ది. ఎందుకంటే తనకు ఎదురైన శోధనల్ని దేవుడు జయించాడు కాబట్టి, తనను తాను కంట్రోల్ చేసుకోగలిగాడు కాబట్టి, నియంత్రించుకోగలిగాడు కాబట్టి, వాటికి దూరంగా మనలాంటి శరీరంతోనే ఉండి కూడా దూరంగా జీవించాడు కాబట్టి. ఒకసారి ఒక పాస్టర్ గారు విజయవాడ ప్రాంతంలో సేవ చేస్తూ గృహదర్శనాలకి వెళ్ళాడంట. ఒక సహోదరి గృహదర్శనాలకి వెళ్తే ఆ సహోదరి యొక్క భర్త కూడా ఆ రోజు ఇంట్లో ఉండడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె పలకరించింది, కూర్చోబెట్టింది. టీ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన భర్తతో మాట్లాడుతున్నాడంట ఆ సేవకుడు. ఆమె భర్తతో మాట్లాడుతున్నాడంట ఆ సేవకుడు. ఏమనంటే, అన్న దేవుడు నీకు మంచి భార్యనిచ్చాడు, మంచి విశ్వాసి, మంచి భక్తిపర్రాలు, దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, కాబట్టి నీవు కూడా ఆ దేవుడిని నమ్ముకోవచ్చు కదా, నీవు కూడా ఆ దేవుని దగ్గరకు రావచ్చు కదా అంటే ఆయన అన్నాడంట, సార్ నేను విడిచిపెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి, నేను విడిచిపెడదాం అనుకుంటున్నా, అవి నన్ను విడిచిపెట్టట్లేదు అన్నాడట. నేను చాలాసార్లు ప్రయత్నం చేసి ఆ పొగ తాగడం మానేద్దామని, కానీ నేను ఒక గంట ఆపితే, చైన్ స్మోకర్ అంట ఆయన, ఒక గంట ఆపితే, ఒక 2 గంటలు ఆపితే అంతకంటే ఎక్కువ తాగేస్తున్నా అన్నాడంట. చాలామంది సీజన్స్ని బట్టి కొన్ని రకాల మాలలు వేస్తారు. క్రిస్టియానిటీలో కూడా ఉన్నాయి మాలలు, వచ్చేసినాయి. వాళ్ళ 40 days తమను తాము ఎంతగానో కంట్రోల్ చేసుకుంటారు, తమను తాము ఎంతగానో నియంత్రించుకుంటారు. మాంసం కూర కూడా తినరు, మంచం మీద కూడా పడుకోరు, వేడి నీళ్ళు కూడా పోసుకోరు, మంచి బట్టలు కూడా వేసుకోరు. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు, వాళ్ళు వాటిని పాటిస్తారు ఖచ్చితంగా. 40 రోజులు అయిందనుకోండి, 41 రోజు చూడండి, ఇంట్లోనే ఉండరు. ఏడంటారు? 40 రోజులకు తగినంత 41 రోజు మొత్తం దాగి పారేస్తారు. 40 రోజులు మొత్తం 41 రోజు ఒక్క రోజు తాగేస్తారు అంతే. కావాల్సింటే మీరు ప్రాక్టీస్ చేయండి. మీ జీవితంలో ఏదైతే వ్యసనంగా ఉందో దాన్ని మీరు నిలవరించడానికి, ఆపడానికి, కొంతకాలం నిలిపివేయడానికి ప్రయత్నం చేయండి. అది ఎంత శక్తివంతంగా మరలా తిరిగి మన మీద ప్రభావం చూపుతుందో, ఇంకా బానిసలైపోతాం. ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది దాని ద్వారా. అలా ఆ పాస్టర్ గారికి ఆ అన్న సమాధానం చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడంట, అన్న నిజమే, ఒకవేళ ఆ బలహీనతని నువ్వు గెలవలేకపోతున్నావేమో, నిన్ను ఆ బలహీనత గెలుస్తుందేమో, నువ్వు దాన్ని తాగుతూనే పీల్చుతూనే ఈ మాట చెప్పు అన్నాడంట.
అడిగే వాళ్ళకి, ఎందుకురా తాగుతావు, నీ ఆరోగ్యం పాడైపోతుంది కదా అని ఎవరిని నీకు చెప్తే, నేను విడిచిపెట్టలేకపోతున్నా, దేవుని దయ వల్ల విడిచిపెట్టబోతున్నా అని చెప్తా తాగుతుండు అని చెప్పాడంట. నేను దాన్ని విడిచిపెట్టలేకపోతున్నా, దేవుని దయ వల్ల నేను విడిచిపెట్టబోతున్నా అని చెప్తూ తాగుతుండు అని చెప్పాడంట. వెంటనే ఆ సహోదరుడు అలాగే చేస్తూ తాగుతూ అలాగే చెప్తూ వెళ్తూ ఉండేవాడంట. కొంతకాలానికి ఆయనకి తెలియకుండానే దాంట్లోంచి ఆయన బయటకు వచ్చేసాడంట. హల్లెలూయా. బయటికి రావడం మాత్రమే కాదు, ఎవరన్నా పొగ తాగుతుంటే ఆ పొగ తాగే వాళ్ళ దగ్గర నిలవలేకపోతున్నాడంట. ఆ వాసన ఆయనకు అసలు పడట్లేదంట. అంతగా విడిచిపెట్టేశాడు. వ్యసనానికి బానిసై ఉన్న వ్యక్తి వ్యసనంలో నుంచి బయటపడ్డాడు. ఎవరి దయ వల్ల? యేసయ్య దయ వల్ల. నిన్ను ఏదైతే వ్యసనంగా బానిసగా చేసి పట్టి పీడిస్తుందో, నీకు నష్టాన్ని కలిగిస్తుందో, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో, నీ కుటుంబాన్ని నష్టం తీసుకొస్తుందో, నీ డబ్బులన్నీ వృధా చేసేస్తుందో, దాన్ని దేవుని ముందు పెట్టి, ప్రభువా ఇదిగో ఇది నాకు చాలా నష్టాన్ని తీసుకుని వస్తుంది, కాబట్టి నేను దీన్ని జయించలేకపోతున్నా, ఇదే నన్ను జయిస్తుంది, కాబట్టి నీ సహాయాన్ని నాకు దయచేయి, దీన్ని గెలిచే కృపని, దీన్ని జయించే కృపని, దీన్ని నా నుంచి దూరం చేసుకునే కృపని ప్రభువా నువ్వు దేవుని మీద ఆధారపడితే వ్యసనం నుంచి బయటకు వస్తావు. వ్యసనాన్ని విడిచిపెట్టడానికి సాధ్యమవుతుంది. దేవుడు అంటున్నాడు, మీరు విడిచిపెట్టండి మీ వ్యసనాన్ని అని చెప్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ వ్యసనం ఏదైతే ఉందో దాన్ని దేవుని ముందు పెట్టి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. రెండవది, మనం విడిచిపెట్టాల్సింది, అక్కడ చాలా మాటలు చెప్పినాడు, చెడ్డ మాటల్ని విడిచిపెట్టాలి, చెడ్డ అలవాట్లను విడిచిపెట్టాలి, చెడ్డ మాటల్ని విడిచిపెట్టాలి. ఆ చెడ్డ మాటలు ఓన్లీ బూతులు మాత్రమే కాదు. చెడ్డ మాటలు అంటే ఓన్లీ బూతులు మాత్రమే అని చాలామంది భావిస్తారు. బూతులు కూడా చెడ్డ మాటల కిందకే వస్తాయి, కానీ బూతులు మాత్రమే చెడ్డ మాటలు కాదు. అబద్ధం చెప్పడం కూడా దేవుడు అక్కడ వాక్య భాగం రాశాడు, ఒకరితో ఒకడు అబద్ధమాడొద్దు అన్నాడు. అబద్ధం ఆడకుండా నేను ఉండలేను, అది సమస్య. చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అక్రమంగా సంపాదించడం కోసం అబద్ధం చెప్పాల్సి వస్తుంది. అక్రమంగా సంపాదించడం పాపం కదా. అక్రమంగా సంపాదించాలి నువ్వు డిసైడ్ అయిపోయావు కాబట్టి కదా అబద్ధం చెప్తున్నావు. అక్రమంగా సంపాదించడం పాపం నువ్వు తెలుసుకుని బయటకు రావాలని ప్రయత్నం చేస్తే అబద్ధం చెప్పడానికి అవకాశమే లేదు కదా. అబద్ధం చెప్పడం కూడా చెడ్డ మాటల కిందకే వస్తుంది. చాలామందిని గమనించండి, కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. రోగం నయమయ్యేది కప్పెట్టుకుంటే కాదు, చూపెట్టుకుంటే. కప్పెట్టుకుంటే రోగం ఇంకా పెద్దదవుతుంది. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం మనం 100 అబద్ధాలు చెప్పినప్పుడు 100 పాపాలు చేసినట్టు లెక్క దేవుని దృష్టిలో. అబద్ధం చెప్పడం కూడా చెడ్డ మాటల కిందకే వస్తుంది. చెడ్డ మాటలు మాట్లాడడం కూడా చెడ్డ అలవాట్ల కిందకే వస్తుంది, చెడ్డ మాటల కిందకే వస్తుంది. బూతులు మాట్లాడడం కూడా చెడ్డ మాటల కిందకే వస్తుంది. కొండేలు చెప్పడం అంటే చాడీలు చెప్పడం. ఆయన సంగతి ఇంటికాడ, ఇంటి సంగతి ఆ ఇంటికాడ, వాళ్ళ సంగతి ఇంటికాడ, వీళ్ళ సంగతి వాళ్ళ కాడ, ఇదే పని కొంతమందికి. అదే కూడు అంటాం కదా మనం. ఒక కథ ఉంది మనకు, చిన్నప్పుడు మనం చాలాసార్లు మీరు ఉంటారు కదా. ఒక ఆయనకి పొట్టపురం తగ్గే కథ తెలుసు కదా మీకు. పొట్టపురం తగ్గాలంటే ముందు బయటకు కక్కేయాలి, దాన్ని కక్కేస్తేనే కానీ పొట్టపురం తగ్గదు. ఏ మాట తాగదు. ఎవరి గుట్టు మనం కడుపులో పెట్టుకోలేం, కక్కేయాల. చాలామంది లేని వార్తను పుట్టిస్తారు. ఇది కూడా చెడ్డ మాటల కిందకే వస్తుంది. లేని వార్తను పుట్టించకూడదని దేవుని వాక్యం చెప్తుంది. నీకు చెప్పిన కదా నేను చాలాసార్లు, ఊరు మొదట్లో అంట కాకి నల్లగా ఉందన్నట్టు ఒకడు. ఎట్టున్నాడట? నల్లగా ఉందన్నాడట. ఆ ఇంట్లో నుంచి కాకి నల్లగుంది, ఆ ఇంట్లో నుంచి కాకి నల్లగుంది, కాకి నల్లగుంది అంటే పోత ఊరతో పోయేసరికి కాకి తెల్లగైపోయిందంట. ఎట్టయిపోయింది? మార్చేసిన నీళ్ళు. ఆ నోటి నుంచి దాటేసరికి నల్లకాకి కాస్త తెల్లకాకి అయిపోయిందంతే. చాలామందికి స్వలాభం కోసం లేని వార్తను పుట్టిస్తూ ఉంటారు. స్వార్థం, ఇవన్నీ కూడా చెడ్డ మాటల కిందకి వస్తాయి. ఈ 2025 సంవత్సరంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ నోటి మాటల విషయంలో నువ్వు జాగ్రత్త.
అబద్ధం చెప్పే విషయంలో జాగ్రత్త, బూతులు మాట్లాడే విషయంలో జాగ్రత్త, చాడులు చెప్పే విషయంలో జాగ్రత్త, లేని వార్తను పుట్టించే విషయంలో జాగ్రత్త. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అంటూ ఏమంటాడు తెలుసా? ఆయన సన్నిధిలో నేను తొందరపడి మాట్లాడేశాను అని అనుకోబాకు. నీ దేహానికి అంటే నీ శరీరానికి దెబ్బలు తగిలేది నీ నోటి మాటల వల్లే అని చెప్తున్నాడు. చాలాసార్లు మనం ఒక పదాన్ని పెద్దలు చెప్పిన సామెతని మనం వాడతాం. నోరు మంచిదైతే ఇదేమి తమాషాగా చెప్పిన విషయం కాదు అది. దాంట్లో చాలా అర్థం ఉంది, చాలా భావం ఉంది. మన నోరు మంచిగా ఉందా లేదా చూసుకోవాలి. మన నోటి నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయో మనం చూసుకోవాలి. కొన్ని వారాల క్రితం మన శరీరంలో ప్రతి ఒక్క అవయవము పాపానికి దాసత్వం అయిపోయింది. మన నోటి ద్వారా, మన చెవుల ద్వారా, మన కండ ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా పాపము జరిగించబడుతుంది అని ఆలోచన చేశాం. వాటి నుంచి మనం విడిపించబడాలి అని ఆలోచన చేశాం. ఈరోజు దేవుడు ఈ సందర్భంలో చెప్తున్న మాట ఏంటంటే, నీ నోటి మాటల విషయంలో నువ్వు జాగ్రత్త. అబద్ధమును దేవుని బిడ్డలు పలకలేరు. ఎందుకంటే అబద్ధానికి జనకుడు సాతానుడు. అబద్ధము పుట్టింది వాడి దగ్గర నుంచి. వాడికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అబద్ధం చెప్పగలరు. దేవుని బిడ్డలు అబద్ధం చెప్పలేరు. ఇంత దుష్కార్యం నేను దేవుని దృష్టికి చేయలేను అని చెప్పి పక్కొస్తాం. నష్టపోయినా బైబిల్లో సెలవిస్తాం. బైబిల్ కీర్తన గ్రంథం 15వ అధ్యాయం చెప్తుంది నష్టం వచ్చిన మాట తప్పడంట. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం మనం ఈ మాటను చూస్తాం. ఏంటి? నష్టం వచ్చిన మాట తప్పడం. నీకు నష్టం కలుగుతుంది, నువ్వు మాట మార్చేస్తున్నావా? ఈ నూతన సంవత్సరంలో నీ నోటి మాటలు నూతన పరచబడాలి. ఆమేన్. నీ నోటి మాటలు నూతన పరచబడాలి. నీ చెడ్డ అలవాట్లు నూతన పరచబడాలి. మార్పు చెందాలి వాటి విషయంలో. మూడవదిగా అక్కడ విడిచిపెట్టవలసినవి, మూడవది ఏమన్నాడంటే, నీ చెడ్డ కోరికలను కూడా నువ్వు విడిచిపెట్టు. నేను కొన్ని సంవత్సరాల క్రితం 2008 నుంచి చెన్నైలో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు బాగా గుర్తు, పవిత్ర వాళ్ళ పెద్దన్న ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఏమన్నాడంటే, 10,000కి 20,000 ఇస్తున్నారంటే ఏం సంగతి కట్టమంటావా అన్నాడు. ఏంది మనీ స్కీమ్ మర్చిపోయినారా మీరు? మనీ స్కీమ్ అని కదా పిలుస్తారు మీరు కూడా. అంతే, అర్థమైంది కాబట్టి సంతోషం. మనీ స్కీమ్ ఒక్కసారి ఆలోచించండి. ఊరికి ఏది వస్తుంది చెప్పండి? ఊరికి ఏది వస్తుంది? ఏది వస్తుంది? ఏది రాదు. మరి ఊరికి డబ్బులు ఎట్లా వస్తుంది నీకు? ఎట్టనుకుని కడుతున్నావు నువ్వు? ఎవరు ఇస్తారని కడుతున్నావు? ఎవరు ఇస్తారని కట్టినావు? కట్టినావు అంటే నువ్వు కట్టినావు అని చెప్పట్లేదు, నేను కట్టిన గురించి చెప్తున్నాను. నేను ఎట్లా కట్టినారు? ఎట్నుంచి వస్తుందని కట్టినారు? ఏంటది? ధనాపేక్ష, సమస్తమైన కీడులకు మూలం. ఎన్నో సంఘాలు పడిపోవడానికి అదొక కారణం. ఎంతోమంది సేవకులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడానికి అదొక కారణం. ఎంతోమంది విశ్వాస భ్రష్టులైపోవడానికి ఆ మనీ స్కీమ్ కారణం. సింపుల్గా ధనాన్ని కళ్ళ ముందు పెట్టి భక్తిని బయట తీశాడు దేవుడు. ఎంతో ఆదర్శవంతమైన సేవకులు, గొప్పగా వాడబడుతున్న సేవకులు మనీ స్కీమ్లు ఇరుక్కుపోయి సేవను వదిలేశారు. మీకు తెలుసా, చాలామంది ప్రాణాలు కూడా వదిలేశారు. కట్టినోళ్ళు కాదు, కట్టించుకున్నోళ్ళు. హైందవ సహోదరుల కంటే క్రైస్తవ సహోదరులు, వారిలో ప్రాముఖ్యంగా సేవకులైన సహోదరులు ఎంతోమంది ఈ లంచాలకి అమ్ముడుపోయి ధనాపేక్ష కలిగి భవిష్యత్తును పాడు చేసుకున్నారు. చివరికి ప్రాణాలను కుప్పోగొట్టుకున్నారు. ఆశపడడం తప్పులేదు. ఆశపడడం పాపం కాదు. ఆశించడం న్యాయమే. అత్యాశపడ్డం, ఆశకి అత్యాశకి నేను చాలాసార్లు తేడా చెప్పిన.
నేను బాగుండాలని కోరుకోవడం ఆశపడడం మంచిదే, నేను మాత్రమే బాగుండాలని కోరుకోవడం అత్యాశ. నేను బాగుపడాలని కోరుకోవడం తప్పు లేదు, మంచిదే, న్యాయమే. నేను మాత్రమే బాగుపడాలి, ఇంకెవ్వరూ బాగుపడకూడదు, అందరూ నాశనం అయిపోవాలా అనుకోవడం తప్పు. ఎక్కువ శాతం మంది ఇదిగో ఈ చెడ్డ కోరికలకి ప్రాధాన్యత ఇచ్చి తన జీవితాలను దేవునికి దూరం చేసుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. దేవుడు ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో చెప్తున్న మొదటి మాట ఏంటంటే, మీరు బయటికి రండి, మీరు విడిచిపెట్టండి, చెడ్డ కోరికలను విడిచిపెట్టండి. నేను వాక్యాన్ని మీ ముందు చూపించి ఈ వాక్య భాగాన్ని మీ చేత చదివిస్తాను. ఒకసారి మీరు ఈ వాక్యాన్ని తీయండి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చదువుతారు ఒకసారి. తన ద్రవ్యమును ఎవరు? పై వచనం 1వ వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం చెప్పేవాడే అట్టివాడు. 5వ వచనం కిందకి. అంటే అర్థం ఏంటి? నేను చదువుకోలేదంటారా? అర్థమేంటి? తన ద్రవ్యం అంటే తన డబ్బులు, వాళ్ళు సంపాదించిన డబ్బులు ఏం చేయడంట? రూపాయైనా, 2 రూపాయలైనా, 3 రూపాయలైనా, 10 రూపాయలైనా ఎదుటి వ్యక్తి యొక్క అవసరాన్ని క్యాష్ చేసుకోవడం పాపం. ఎందుకు వచ్చినండి నీ దగ్గరికి? చేయి జాపింది తన ఆపదను బట్టి, తన అవసరాన్ని బట్టి, తన ఇబ్బందిని బట్టి. తన యొక్క అవసరాన్ని మనకు ఆదాయంగా మార్చుకోకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకో అంటే ఊరిని ఇచ్చేయి అని చెప్పలా. ఆపదలో ఉన్న వ్యక్తికి ఊరికి నేను సహాయం చేసినా కూడా అది పాపమేం కాదు. దానికి దేవుడు 100 ఫలం మనకు దయచేస్తాడు. అయితే ఒకవేళ నీకు కూడా పేదరికం ఉంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఆదుకోగలిగిన స్తోమత అప్పుడు దేవుడు నీకు ఇస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, వడ్డీని ఆశించకుండా చేయబోదులి. చాలామందికి ఇది వ్యాపారం అయిపోయింది. ఈరోజు దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటంటే, ధనాపేక్ష నుంచి నిన్ను నీవు విడిపించుకో. ధనాన్ని ఆశించొద్దు. నీ జీవితానికి కావాల్సింది దేవుడు తప్పకుండా ఇస్తాడు, ఇచ్చాడు. కానీ అత్యాశకు వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీకు తెలుసా, ఆదాము హవ్వల జీవితంలో అత్యాశ ప్రారంభించే ఉన్నది కూడా పోయింది. ఆ తోటలో ఉన్న చెట్ల ఫలాలన్నీ మీరు తినొచ్చు, అదిగో ఆ ఒక్క చెట్టు ఫలం తప్ప అన్నాడు. దాని జోలికి బాబకండి అన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? అది కూడా మేము వదలం, అది కూడా కావాలి మాకు అన్నారు. అప్పుడు ఏమైపోయింది? మిగతా అన్నీ కూడా పోగొట్టేసుకున్నారు. చాలామంది జీవితాల్లో మనం ఈ సందర్భాన్ని గమనించవచ్చు. ఏంటి తెలుసా? దేవుని చిత్తము కాని వాటి విషయంలో తమ కష్టార్జితాన్ని పెట్టుబడి పెట్టి దివాళా తీసిన కుటుంబాలు చాలా ఉన్నాయి. నేను ఒకసారి మీకు ఒక అన్న గురించి నేను మీకు జ్ఞాపకం చేశా, మరలా సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేస్తున్నా. నేను 10th క్లాస్ వయసులోనే 8 భాషలు మాట్లాడేవాడు. 90,000 రూపాయల జీతం. 2005, 2004 ఆ ప్రాంతంలోనే 8 భాషలు మాట్లాడేవాడు. అనర్గళంగా మాట్లాడేవాడు. చాలా టాలెంటెడ్, చాలా తెలివైన వ్యక్తి, చాలా తెలివైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి, మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఒక 2-3 సంవత్సరాల క్రితం, కరోనా తర్వాతనో కరోనాకు ముందు నాకు గుర్తులేదు, శ్రీను ఆయన పేరు, గేట్ దగ్గరికి వచ్చి పిలుస్తూ ఉంటే ఎవరై పిచ్చాయినా అనుకున్నాను. ప్యాంటు చినిగిపోయింది, బట్టలు చినిగిపోయినాయి, మాసిపోయింది, చెత్త వాసన వస్తుంది. నేను నీకు గుర్తున్నానా అన్నాడు. గేటు దగ్గర నేను భయపడిపోయి ఆయనకి, అంత దారుణంగా ఉంది ఆయన అవతారం. నేను నీకు గుర్తున్నాను అనగానే
ఆ గొంతును గుర్తుపట్టేప్పుడన్నా నేను శ్రీను సార్ మీరన్నా ఏంటి సార్ ఇట్లా అయిపోయారు, రండి కూర్చోండి అని చెప్పి. అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఏమంటారు దాన్ని, బెట్టింగ్లు కట్టడం స్టార్ట్ చేసినాడంట. అది ఏ బెట్టింగ్లు కట్టడం స్టార్ట్ చేసినాడో తెలియదు. ఆయన సంపాదన అంతా, కుటుంబీకులు అందరూ చచ్చిపోయారండి. భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న అందరూ చచ్చిపోయినారు. ఎందుకు అట్లా చచ్చిపోయారంటే చేతపడి చేసినారంట అని చెప్తాడు ఆయన. మనం నమ్మం దాన్ని. చివరికి ఇళ్ళు వాకిలు లేదు, ఆ బెట్టింగ్లో ఆ ఇళ్ళు వాకిలు కూడా లాగేసుకున్నారు వాళ్ళు. చివరికి ఆయన అన్నమాట ఏంటి తెలుసా, ఆకలేస్తుంది, ఒక 20 రూపాయలు ఇస్తావా అన్నాడు. నేను కొత్తూరులో కూడా చూసిన 50,000 రూపాయలు చీటీ వేసే వ్యక్తి 1,00,000 రూపాయలకి వెళ్ళినాడు, 1,00,000 రూపాయలకి చీటీ వేసే వ్యక్తి 2 లక్షలకి వెళ్ళినాడు, 2 లక్షలు చీటీ వేసే వ్యక్తి 5 లక్షలకి వెళ్ళినాడు. ఒక ఆయన మోటార్ చదువుకుని వెళ్ళాడు, పురుగుల ముందా చచ్చిపోయినాడు. ఆ చీటీలో డబ్బులు ఎడగడతాడేనా, చచ్చిపోయాడు అంతే. అది నీకు వ్యసనంగా ఉందా? ధనాన్ని అత్యాశతో ఆశిస్తున్నావా? అది నీ ప్రాణాన్ని సంహరిస్తుంది ఒకరోజు. జాగ్రత్త. అంత మాత్రమే కాదు, పొరుగు వారిది ఆశించడం కూడా పాపమే. చీకటి పుల్లైనా, అగ్గి పుల్లైనా, పొరుగు వారిది ఏమాత్రం నీకు క్షేమం కాదు, గుర్తుపెట్టుకో. నిజంగా యేసునందు విశ్వాసం నుంచి రక్షింపబడిన వ్యక్తికి ఈ అనుభవం ఉంటుంది. ఏ అనుభవం తెలుసా? గుర్తుపెట్టుకుని మీకు ఉదాహరణ చెప్తా. కూరగిని దొరికింది అనుకో, నీకు పక్కింటిది అని తెలుసు. ఏముందలే, అది ఆమె కనిపెడతాను, తెచ్చి బాయిల్ చేసుకున్నాం అనుకో. కూరగిన్ని చాలా సింపుల్, చిన్న విషయం కదా అది. ఇంట్లో బాయిల్ చేసుకున్నాం అనుకో, సాయంత్రం ఏం చేస్తావు? రెడీ చేసి స్నానం చేసి సాపేసుకొని హల్లెలూయా స్తుతి మహిమ అంటా ఉన్నాం అనుకో. దేవుడు అంటాడా, ముందు పాట ఆపి ఆ కూరగిని మొదలని చెప్పు అంటాడంట. అనేక మంది ప్రార్థన చేసుకోకపోవడానికి ఇది చాలా ప్రాముఖ్యమే కావడం. ఎందుకు తెలుసా? కోరికను వాళ్ళకి ఇయ్యలేం, అలాగే ఇంతో ప్రార్థన చేయలేం. ఎందుకని? నువ్వు ఆ పాట ముందు పాట నువ్వు ముందు ఆ కోరికను మొదలని చెప్పాడట, ముందు ఇచ్చేసి రాపోటట, ఇయ్యలేరు, అందుకని ప్రార్థన చేయరు, అందుకని చర్చికి రారు. తిరుగుబాటు అంతా కూడా పాపాన్ని విడిచిపెట్టమని చెప్తేనే వస్తుంది. వ్యతిరేకత అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? పాపాన్ని విడిచిపెడితే వస్తుంది. నీ పొరుగు వారిది ఏదైనా కూడా నీవు ఆశించొద్దు, గుర్తుపెట్టుకోండి మాట. నీ పొరుగు వారిది ఏదైనా అన్యాయంగా నీ చేతిలో, నీ జీవితంలో, మీ ఇంట్లో ఉంటే రేపు పరలోకంలో అడుగు పెట్టనీయకుండా అదే నీకు అడ్డంగా నిలబడబోతుంది, గుర్తుపెట్టుకో. ఆటంకంగా లోపలికి పానీయకుండా చేసేది ఆ కూరగిన్ని, ఆ స్పూనే. ఇది ఎంత చిన్న విషయం కదా అది. ఆ కూరగిన్ని, ఆ స్పూనును బట్టి మనం పరలోకాన్ని పోగొట్టేసుకునే ప్రమాదం ఉంది. గంజి తాగి బతికినా, నీళ్లు తాగి బతికినా, ఆకలితో బ్రతికినా ఎప్పుడు కూడా ఇతరులను ముంచేసి, ఇతరులకు ద్రోహం చేసి, ఇతరులకు అన్యాయం చేసి, వాళ్ళకి చెందాల్సింది లాక్కొని నీవు డెవలప్ అవ్వాలని చూసినావా, అదే నీకు రేపు ఊరిగా మారుతుంది. అక్కడికి రాదది నీకు. నిజాయితీగా, నీతిగా, యథార్థంగా నీ రెక్కల కష్టాన్ని నమ్ముకుని బ్రతుకు. ఆపదలో అదే నిన్ను ఆదుకుంటుంది. వాటిని నువ్వు విడిచిపెట్టాలి. 4వది, చెడ్డ మాటలు అన్నాడు, చెడ్డ అలవాట్లు అన్నాడు, చెడ్డ కోరికలు అన్నాడు. 4వది ఏమన్నాడంటే చెడ్డ స్నేహం, చెడ్డ సహవాసం అన్నాడు. నేను నిన్న రాత్రి మీకు సహవాసం గురించి చాలా విషయాలు చెప్పినాను. నీ సహవాసం ఎవరితో? నీ తోటి విశ్వాసంతో నువ్వు మంచి సహవాసాన్ని కలిగి ఉన్నావా? నీకు సన్నిహిత స్నేహితులు దేవుని బిడ్డలై ఉన్నారా అని ఆలోచన చేశాం రాత్రి. నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పుకుంటూ తన సహోదరుని ద్వేషించువాడు ఇంకను చీకట్లోనే ఉన్నాడు అన్న మాటను మనం చూసాం రాత్రి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్న మాటను మనం చూసాం. ఆ మాట నేను ఒక మొక్కలో మీకు వివరించి ముందుకెళ్తా. నా సహోదరుడిని నేను ద్వేషిస్తే నరహంతకుడితో సమానమా? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అంటే గుర్తుపెట్టుకోండి. నరహత్య చేయడం అంటే లేకుండా చేయడం అని అర్థం. ఆ అర్థం కూడా వస్తుంది. ఎక్కడ లేకుండా చేయడం? భూమి మీద లేకుండా చేయడం కాదు. ద్వేషిస్తే చంపేసినట్ట కాదు కదా. మరి దేవుడు ఎందుకు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అన్నాడు?
అర్థం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మన తర్వాత యేసుప్రభుని నమ్ముకొని దేవుని దగ్గరికి వస్తే ఆ వ్యక్తిని చులకనగా చూడకూడదు, ఆ వ్యక్తిని లెక్క లేకుండా చూడకూడదు. ఒకవేళ మనకి ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం మనం చాలా సంవత్సరాల నుంచి ఆ గేటు బయట ఒక అడుగు తినే వ్యక్తిని చూస్తున్నాం అనుకోండి. ఆ వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత వాక్యం విని మారు మనసు పొంది చర్చిలోకి వచ్చినాడు అనుకోండి. చర్చిలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని మనం అడుగు తినే వ్యక్తిగా చూడకూడదు. నా రేంజ్ కాదులే అనకూడదు. నేను వీళ్ళతో మాట్లాడేది అనుకోకూడదు. వీళ్ళు నా పక్కన కూర్చోవాలనా? దూరం ఆడు, దాన్ని ద్వేషించడం అంటారు. అప్పుడు ఆ వ్యక్తి ముఖం చిన్నపుచ్చుకొని మన సహవాసంలో నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. బయటికి వెళ్ళిపోతే ఆ వ్యక్తి మరలా లోకంలోనికి వెళ్ళిపోతాడు, పాపంలోనికి వెళ్ళిపోతాడు. పాపంలో ఉన్న వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. నరకంలోకి వెళ్ళిన తర్వాత హత్య చేయబడ్డాడు అని అర్థం. ఎవరి చేత? ద్వేషించిన మన చేత హత్య చేయబడ్డాడు. అది దాని అర్థం. మన తోటి విశ్వాసిని మనం ప్రేమించగలుగుతున్నామా? మన తోటి విశ్వాసితో స్థాయి, స్థితి, హోదా, రేంజ్ని చూడకుండా అందరితో ప్రేమగా వ్యవహరించగలుగుతున్నామా? నీ సహవాసం ఎవరితో? నీ స్నేహం ఎవరితో? నీ స్నేహితులు ఎవరు? నీ చెడ్డ స్నేహాన్ని, నీ చెడ్డ సహవాసాన్ని విడిచిపెట్టకపోతే మంచి స్నేహాన్ని, మంచి సహవాసాన్ని, మంచి స్నేహితుల్ని ఎంచుకోలేవు. నాకు చెడ్డ స్నేహితులు ఉన్నారు, నాకు మంచి స్నేహితులు ఉన్నారు అనడం అబద్ధం. నీ జీవితంలో చెడ్డ స్నేహం, చెడ్డ సహవాసం ఉంటే మంచి స్నేహం రాదు నీకు. కలిగి ఉండలేం. మంచిగాను చెడ్డగాను జీవించగలమా మనం? అయితే చెడ్డగా జీవించగలం, లేకపోతే మంచిగా జీవించగలం. ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? చెడుని విడిచిపెడితేనే, చెడు సహవాసాన్ని విడిచిపెడితేనే మంచి సహవాసంలోనికి నీవు రాగలవు. ఎట్లా నేను మంచి సహవాసాన్ని సంపాదించుకోవాలి అంటే, నువ్వు ఎప్పుడైతే సంఘ సహవాసానికి క్రమంగా హాజరవుతావో అప్పుడు ఆ సంఘ సహవాసంలో నుంచి మంచి సహవాసం పుట్టుకొస్తుంది. ఇక్కడ మరొక సమస్యను నేను లేవనెత్తుతాను. చాలామంది మంచి సహవాసాన్ని ఆశించి సంఘానికి వస్తారు. సంఘములో చూసిన చెడ్డ సహవాసాన్ని, ఏ చెడ్డ సహవాసం అది? కుల ప్రస్తావన ఉంటుంది సంఘంలో. మా కులపోళ్ళే ఈ సంఘంలో ఉండాలి, వాళ్ళు వేరే కులం వాళ్ళు ఉండరు, వాళ్ళు నువ్వు హత్య చేసినట్టే. వేరే ఊరోళ్ళు మా ఊర్లో ఉన్న చర్చికి రాకూడదు, ప్రాంతీయ భేదం. వాళ్ళు చర్చిలో ఉండరు, వాళ్ళను నువ్వు హత్య చేసినట్టే. నా రక్త సంబంధికులు మాత్రమే చర్చిలో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు, నా బంధువులు మాత్రమే ఉండాలి, బంధుప్రీతి. పరాయి వాళ్ళు ఆ చర్చిలో మెలగలేరు, వాళ్ళను నువ్వు హత్య చేసినట్టే. ఏమంటారంటే మనం కన్నులారా చూస్తున్న పరిస్థితులు నేటి సంఘాల్లో. వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం, వాళ్ళతో మాత్రమే కూర్చొని తింటాం, వాళ్ళతో మాత్రమే సంభాషిస్తాం, వాళ్ళతో మాత్రమే మాట్లాడతాం, వాళ్ళతో మాత్రమే చర్చలో చెప్పేది లోకం గురించి కాదు. సంఘంలో వాళ్ళతో మాత్రమే అన్ని కలిసి చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు వెళ్తే వెళ్తాం, వాళ్ళు వెళ్ళకపోతే వెళ్ళాం. ఏ సంబంధం లేకుండా సంఘాన్ని దూరం చేసుకుంటాం. మా అక్క బాలేదు, మా అన్న బాలేదు, మా అత్త బాలేదని. ఎంతోమంది నూతనంగా దేవుని సహవాసంలోకి వస్తూ దేవుని బిడ్డలు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవాళ్ళు, వాళ్ళతో పాటు నా సహవాసం ఉంటే నా జీవితం బాగుపడుతుందని చెప్పి ఆశించి సంఘంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులను చూసి ఎంతోమంది దేవునికి, సంఘానికి దూరం అయిపోయిన పరిస్థితులు మనం కన్నులారా సమాజంలో చూస్తున్నాం. నీ సహవాసం ఎవరితో? ఎవరైనా నూతనంగా ఇక్కడికి వచ్చి కూర్చొని మన సహవాసాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నారా? మన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ప్రభువా, ఇంత మంచి బిడ్డల సహవాసాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభువా. వీరి మధ్య స్వచ్ఛమైన ప్రేమ ఉంది, నిర్మలమైన మనసు ఉంది, ఎంతో ఆదరించే గుణం ఉంది, ఆదుకునే గుణం ఉంది. ఇంత మంచి విశ్వాసుల సహవాసాన్ని నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రమని నీ సహవాసాన్ని బట్టి దేవుని మహింపరుస్తున్నారా? నేను చాలాసార్లు మీకు గుర్తు చేసినాను, గ్రామంలో ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే మనమే.
ఇంకెవరుగా ఖచ్చితంగా నమ్ముకుంటారు. వాళ్ళు మనుషులండి, దేవుని ఎన్నికలో ఎప్పుడో ఉన్నవారు వాళ్ళు. మరి ఎందుకు వారు ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్నారంటే ఆల్రెడీ నమ్ముకున్న మన జీవిత పరిస్థితులను చూసి. మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చేదాన్ని బట్టి, మనం దేవునికి ప్రార్థన చేసుకునే దాన్ని బట్టి, మనం దేవుని మందిరానికి హాజరయ్యేదాన్ని బట్టి, మన జీవితాన్ని ఇదిగో విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టే విధానాన్ని చూసి అనేక మంది దేవుని నమ్ముకునే అవకాశం ఉంది. నమ్ముకోకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇంకా విడిచిపెట్టలేదేమో. మన వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. ఇదిగో వీటిని మనం విడిచిపెడితేనే నూతనమైన వాటిని మన జీవితంలోనికి సంపాదించుకోగలం. చెడ్డ మాటలను విడిచిపెట్టాలి, చెడ్డ అలవాట్లను విడిచిపెట్టాలి, చెడ్డ కోరికలను విడిచిపెట్టాలి, చెడ్డ సహవాసాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడు విడిచిపెట్టిన తర్వాత చేయాల్సిన ప్రాముఖ్యమైన పని గురించి నేను మీకు త్వరగా గుర్తు చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఆయన అన్నాడు, మీరు చంపివేయండి. మీరు ఇంతకు ముందు అలా జీవించారు. 7వ వచనం చదువుతారు ఒకసారి. ఆయన స్పష్టంగా ఆ మాటను తెలియజేశాడు అక్కడ. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. పూర్వము ఎప్పుడు? ఇంతకుముందు. ఇంతకుముందు అంటే యేసుప్రభు దగ్గరికి రాకముందు, యేసుప్రభుని నమ్ముకోకముందు, రక్షింపబడకముందు, సంఘానికి రాకముందు, అప్పుడు పూర్వము ఇంతకుముందు మన జీవితము ఇదిగో వీటన్నిటిలో కొనసాగింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చెడులో కొనసాగింది. అయితే ఇప్పుడు మనం వాటిని విడిచిపెట్టాలి అని చూసాం, మనం వాటిని చంపివేయాలి అని చూసాం, మనం వాటిని విసర్జించాలి అని చూసాం, మనం వాటిని పరిత్యజించాలి అని చూసాం. ఎప్పుడైతే వాటిని మనం విడిచిపెట్టగలమో 10వ వచనం చెప్పాడు. చదవండి ఒకసారి. ఏలయనగా, అక్కడి నుంచి చదవండి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా. ఏంటి? 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఏంటి? దేన్ని విడిచాలి, దేన్ని విడవాలి? స్వభావాన్ని, క్రియల్ని. చూసినారా మీరు ఎంత స్పష్టంగా? బైబిల్ చాలా గొప్పది. అసలు దాన్ని ఆ పదాన్ని ఎలా వాడాలంటే ఎంత అర్థవంతంగా చెప్పాడు. మనం అంటాం కదా, అటుపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా. చాలా తెలివి తక్కువ వాళ్ళకు కూడా చాలా ఈజీగా సులువుగా అర్థమైపోద్ది. ఏమన్నట్టు తెలుసా? స్వభావాన్ని, స్వభావంతో పాటు క్రియల్ని. అంటే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా అండి? వదిలేస్తా ఇప్పుడు కాదు అనేసి మనం సింపుల్గా వదిలేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన స్వభావంలో అది అలాగే ఉందనుకోండి, మళ్ళీ కొంతకాలానికి చిగురేస్తుంది. అది అర్థం. అంటే ఉదాహరణకి మీ చెప్తాను చూడండి. ఈ చెట్టు చెడ్డది, కాయలు కాయట్లేదు, ఫలించట్లేదు అని చెప్పి మనం ఏం చేస్తామంటే నరికేస్తాం కదా. 4 రోజులకి ఏం చేస్తుంది? మళ్ళీ అది పుడుతుంది. ఎక్కడ చచ్చిపోయింది? అది చచ్చిపోలా. మళ్ళీ తుంచేసినాం, మళ్ళీ తుంచేసినాం, మళ్ళీ తుంచేసినాం, మళ్ళీ. ఇక ఇది పనే. తుంచుతానే ఉండాలి, పుడతానే ఉంటుంది, తుంచుతానే ఉండాలి, పుడతానే ఉంటుంది. దాన్ని క్రియలు చంపడం అంటారు. మరి ఏం చేయమంటున్నాడు? మొదట క్రియల మీద కాదు కాన్సన్ట్రేషన్ చేసేది, స్వభావం మీద కాన్సన్ట్రేషన్ చేయండి అంటున్నాడు. ఎందుకని? స్వభావములో నుంచే క్రియలు పుట్టాయి. స్వభావంలో నుంచే క్రియలు పుట్టాయి కాబట్టి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరు పైన కంటికి కనిపించేదని నరకొద్దు, చిగురుని తుంచేయద్దు. మరి ఏం చేయాలి అంటే వేరుతో కూడా తీసేయండి అంటున్నాడు. వేరుతో కూడా తీసేసారనుకోండి, ఇంకా అది చిగురించాల్సిన అవసరం లేదు. చిగురించలేదు, మీరు దాన్ని తుంచాల్సిన అవసరం లేదు. ఇక దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దాన్ని పూర్తిగా వేరుతో సహా పీకి పారేశారు కాబట్టి ఇంకెప్పటికది పుట్టదు. అది దాని అర్థం. అట్లా తీసేయాలి బయటికి. అట్లా తీసేస్తేనే కానీ నూతనత్వం ప్రారంభించబడదు. ఇంకోటి గమనించండి, ఈ చెట్టు కాయలు కాయలేదు, కాయలు కాయకుండా మనం ఆ చెట్టుని వేరుతో సహా తీసేసాం. అక్కడ నేలలో ఇంకోటి ఏం లేదు. కొత్త చెట్టు నాటొచ్చా? నాటొచ్చు. ఆ కొత్త చెట్టు కాయలు కాసే స్థితికి వచ్చేస్తుంది. ఎలా సాధ్యమైంది? పాత ఫలించని చెట్టుని తీసేసాం కాబట్టే. పాత స్వభావాన్ని తీసేస్తేనే కానీ నూతన చెట్టుని నాటి ఫలించేటట్లు చేయలేం అని అన్నాడు. ఆ వచనంలో కూడా అదే మాటను టార్గెట్ చేశాడు.
అదే పద్ధతిని టార్గెట్ చేశాడు. ఏం టార్గెట్ చేశాడు తెలుసా? ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకోండి. మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. ఆ ప్రాచీన స్వభావంలో ఏమేమి ఉన్నాయో మనం చూసాం. వాటన్నిటిని మనం విడిచిపెడితేనే కానీ నూతన స్వభావాన్ని ధరించుకోలేం. ఈ నూతన స్వభావాన్ని మనకు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఆ నూతన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత మనం సాధించలేం నూతన స్వభావాన్ని. ప్రభువా ఇదిగో నా జీవితాన్ని మార్చేసుకుంటున్నా 2025 సంవత్సరంలో చూసుకోయిక అంటే కుదరదా? ఎప్పటికి కుదరదు. మనల్ని మనం చేంజ్ చేసుకునే సామర్థ్యం మనకు లేదు. విడిచిపెట్టే సామర్థ్యమే లేదు మనకు. నూతన స్వభావాన్ని ధరించుకునే సామర్థ్యం కూడా మనకు ఉండదు. మరి ఏం చేయాలి మనం అంటే, విడిచిపెట్టడానికి దేవునిపై ఎలాగైతే ఆధారపడ్డామో నూతనత్వాన్ని పొందుకోవడానికి కూడా దేవునిపై అలాగా ఆధారపడాలి. అలాగా ఆధారపడాలి. మనం ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో ఆయన నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దావీదు ఏం చేశాడు? 51 కీర్తన చూడండి ఒకసారి. దావీదు ఏం చేశాడు చూద్దాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయాన్ని మనం చూస్తాం. దావీదు దేవునికి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? 10వ వచనం చూడండి ఒకసారి. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. నూతన హృదయాన్ని నేను తీసుకుంటా ప్రభు అనట్లే, స్థిరమైన మనసును కలిగి ఉంటా ప్రభు అని చెప్పట్లే. ఏం చెప్తున్నాడు? నూతన హృదయాన్ని ధరించుకో, నూతన హృదయాన్ని నాకు కలుగు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే స్థిరమైన మనసు నాకు పుట్టించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టడానికి నాకు సాధ్యం కాదు ప్రభువా, ధరించుకోవడానికి నాకు సాధ్యం కాదు ప్రభువా, విడిచిపెట్టే అవకాశం నువ్వు ఇస్తేనే సాధ్యం అవుతాయి, విడిచిపెట్టే సామర్థ్యం నువ్వు ఇస్తే నాకు సాధ్యం అవుతాయి. నూతన హృదయాన్ని ధరించుకునే సామర్థ్యం కూడా, స్థిరమైన మనసుని కలిగి ఉండే సామర్థ్యం కూడా నీవిస్తేనే సాధ్యమవుతుందని చెప్పి దేవునిపై ఆధారపడినప్పుడు దేవుడు నూతన జీవితాన్ని ఆయనకి అనుగ్రహించాడు. అలాగే మన జీవితంలో కూడా వీటిని విడిచిపెట్టినప్పుడు నూతన స్వభావాన్ని ధరించుకునే సామర్థ్యం కూడా దేవుడే మనకి ఇస్తాడు. నూతన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత దేవుడు మనకి ఏమేమి అనుగ్రహిస్తాడో చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. నూతన మనసుని దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు మనం చూసాం దావీదుకి దేవుడు ఏమిచ్చాడు? నూతనమైన మనసునిచ్చాడు. అరే వీళ్ళు 2024 సంవత్సరం కంటే 2025లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారే అనుకుంటారు మీ ఊరోళ్ళు. అప్పుడు నిజంగా నువ్వు విడిచిపెట్టినట్టు. అరే 2024 సంవత్సరంలాగా వీళ్ళు లేరే, 2025 సంవత్సరంలో వీళ్ళలో కొంత మార్పు గమనిస్తున్నామే. ఇంత ముందులాగా పగలు పత్రికలు ద్వేషాలు ద్వేషాలు పెట్టుకోవట్లేదే. ఎంతో సింపుల్గా, ఎంతో సాఫ్ట్గా, ఎంతో ప్రేమగా, ఎంతో సింపుల్గా, తగ్గింపు స్వభావంతో, దీనత్వంతో జీవిస్తున్నారే. తిట్టినా, గాయపరిచిన, అవమానపరిచిన, నిందించిన తలదించుకుని మౌనంగా వెళ్ళిపోతున్నారే. ఇంతకుముందు వెళ్ళలేరే అని సమాజం గుర్తిస్తుంది. ఇది మొదటి విషయం. రెండోది, నూతన బుద్ధిని అనుగ్రహిస్తాడు. నూతన మనసును మాత్రమే కాదు, నూతన బుద్ధిని. నూతన బుద్ధి అంటే మనకు అర్థం తెలుసా? ఇంతకుముందు బుద్ధి మంచిది కాదు చాలామందికి. అయితే రక్షింపబడిన తర్వాత, నూతన సంవత్సరానికి ప్రారంభించిన తర్వాత బుద్ధి మారుతుంది. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా ఉండరు. అవసరం లేకపోయినా నూతన పరచబడింది కాబట్టి బుద్ధి ఒకే రకంగా కొనసాగుతూ ఉంటారు. ఇది రెండో విషయం. మూడోది, నూతన బలాన్ని కూడా అనుగ్రహిస్తాడు. నా కుమారుడా, తిమోతికి చెప్తాడు, దేవుని కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము అని చెప్తాడు. ఎవరి కృపచేత? దేవుని కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము అని చెప్తాడు. మనకు బలం వచ్చేది దేవుని కృప ద్వారా. మనం ప్రారంభంలోనే చూసాం, దేవుని కృప ద్వారానే ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభించాం అని చూసాం. దేవుని కృప ద్వారా మనము బలవంతులము అవగలం. ఇది మూడవ సంగతి. నూతన స్వభావములో నూతన మనసు, నూతన స్వభావములో నూతన బుద్ధి, నూతన స్వభావములో నూతన బలమును మనం పొందుకోగలం. చివరిగా
మన మనసుకి శాంతిని అనుగ్రహిస్తాడు. నూతన స్వభావాన్ని ధరించుకున్న వ్యక్తి ప్రశాంతంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటాడు. తన చుట్టుపక్కల ఎన్ని అలజడులు ఉన్నా, తన చుట్టుపక్కల ఎన్ని ఆందోళనలు ఉన్నా, సముద్రము పొంగుకొస్తుంది అని చూస్తున్న మనకు ఆందోళన చెందుతుందేమో కానీ, సముద్రం పొంగుకొస్తుందని సముద్రములో ఉన్న చేపకి ఆందోళన ఉండదు. తన చుట్టూ ఎన్ని ప్రమాదాలు ఉన్నా ఎంతో ప్రశాంతంగా, ఎంతో నెమ్మదిగా వారు జీవిస్తారు. ఎలా తెలుసా అండి? వారు నూతన స్వభావాన్ని ధరించుకున్నారు. ఆ నూతన స్వభావాన్ని అనుగ్రహించింది దేవుడు. ఆ నూతన స్వభావములో దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడన్న విశ్వాసం, ఆ ధైర్యం వాళ్ళ మనసుకి ఆందోళనని తీసుకొని రాలేదు. దేవుడు అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా అన్నాడు. నీ జీవితంలో ఈ 2025 సంవత్సరంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా దేవునికి చెప్తున్న మాట, నూతన స్వభావాన్ని ధరించుకుంటే ఈ సంవత్సర కాలం అంతయు భూమి తలకిందులైపోయే పరిస్థితులు వచ్చినా నీ జీవితం అనే నావ పడిపోదు. హల్లెలూయా. రెస్పాండ్ అవ్వండి. నూతన సంవత్సరం నుంచి స్పందించండి. మౌనంగా అలాగే ఉండిపోబాకండి. మనం చెల్లించాలి, మనం కదలాలి. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో ఎవరు అంచనా వేయలేరు, ఎవరు ఊహించలేరు, ఎదుర్కొంటేనే తప్ప. ఒకవేళ అటువంటి పరిస్థితులు ఈ సంవత్సర కాలంలో దేవుడు నీ జీవితంలోనికి అనుమతించాలని చిత్తగించి ఉంటే నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లే. ఆయన అంటున్నాడు, నూతనమైన శాంతిని నీకు అనుగ్రహించి ఉన్నా. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితులు నీ జీవితానికి ఎదురైనా నీవు నూతన స్వభావాన్ని ధరించుకున్నావు కాబట్టి నువ్వు ముందుకి సాగిపోతూనే ఉంటావు. హల్లెలూయా. నీ జీవితం అనే నావ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అది ఆగిపోదు, ముందుకి సాగిపోతూనే ఉంటుంది. ఇటువంటి నూతనమైన మనసు, ఇటువంటి నూతనమైన బుద్ధి, ఇటువంటి నూతనమైన బలము, ఇటువంటి నూతనమైన శాంతి మన జీవితానికి రావాలి అంటే మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటి తెలుసా? చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టాలి. చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టకుండా నూతన జీవితాన్ని ప్రారంభించడం, మంచి జీవితాన్ని ప్రారంభించడం సాధ్యం కాదు. అదొక మూల ఉంటుందిలే అంటే కుదరదు. అది ఆదివారం బయటపడదులే అంటే కుదరదు. ఆదివారాన్ని దాచిపెట్టేస్తాలే అంటే కుదరదు. పూర్తిగా తీసేస్తాను అంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే దావీదు అదే అధ్యాయంలో తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాతనే నూతనత్వాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. తన పాపాన్ని విడిచిపెట్టిన తర్వాతనే నూతనమైన మనసుని పొందుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు ఆయనకి ఇచ్చినట్లుగా చూస్తాం. దేవుడు దేన్ని చూశాడు? విడిచిపెట్టినాడా లేదా? విడిచిపెడితే నూతనత్వాన్ని ఇద్దాం అనుకున్నాడు, విడిచిపెట్టాడు, నూతనత్వాన్ని ఇచ్చేశాడు. కాబట్టి మన జీవితంలో విడిచిపెట్టాల్సినవి విడిచిపెడితేనే కానీ నూతనమైన బుద్ధి, నూతనమైన స్వభావం, నూతనమైన మనసు, నూతనమైన శాంతి మనకు రాదు అని భావించి మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? పాత జీవితాన్ని, చెడుని మన జీవితంలో నుంచి తీసివేసుకునే ప్రయత్నం చేద్దాం. నీ జీవితంలో ఈ రోజు వరకు ఏ చెడు కొనసాగుతుందో పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నూతనమైన స్వభావాన్ని ధరించుకొని ముందుకి కొనసాగుదాం. ప్రార్థిద్దాం.